మానవత్వ దృష్టితో అందరూ వారు రక్తదానం చేస్తూ ఉంటారు. ఏదైతే ఎవరికి అవసరం పడితే వారికి అందించడం జరగగలిగితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో వీ నీడ్ టు అడ్రస్ అవర్సెల్వ్స్ టు అదర్స్ ప్రాబ్లమ్స్. సో మాకైతే సంతోషంగా ఉంది. అయ్యా వారి ఘనకార్యాలు ఏంటి? బ్లడ్ డొనేషన్ కాదు, కర్ఫ్యూలు. మమ్మల్ని కర్ఫ్యూలు పెట్టివంటే దయచేసి చిత్తగించవలను. అలాంటి పెద్దలకి ఏం సమాధానం ఇస్తాం? ఓకే, ఆయన ఎంపీగా ఉన్నారు కదా, చేశారు కదా పెద్ద ఆయన ఎంపీ ల్యాడ్స్ ఎలా ఖర్చు చేశారు చెప్పమనండి. పారదర్శక 3 సంవత్సరాలు ఇక్కడ పెట్టారు. చెప్పండి, ఏదైనా తప్ప? వారి అధికారంలో వచ్చే ముందర విజయనగరం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. మేము అధికారం నుంచి దిగిపోయే ముందనే జియో అంతా ఇచ్చాం. 10 సంవత్సరాలు పడుకోబెట్టారు దాన్ని. మళ్ళీ వచ్చాం, అది చేశాం. మీరు ఈరోజు వెళ్ళండి, ఆ అప్పల్కొండమ్మ గ్యాలరీ కట్టారు కదా 1911లో. అక్కడ ఆ కన్నాలు ఎవరు వేశారు? ఎవరు అధికారంలో వేశారు? ఎవరికి నీళ్ళు లేకుండా చేశారు? అప్పుడు ఇసుక పట్టుకోవాలని అధికారులు వెళ్తే ఇసుక పట్టుకోరాదని ఎవరు బోధించారు అధికారులని పిలిపించి? ఏం ప్రజలకి మంచి నీళ్ళు ఉండకూడదు, హాస్పిటల్ ఉండకూడదు, కర్ఫ్యూలో పెట్టాలి, చదువు ఉండకూడదు, లిటరసీ ఉండకూడదు. ఏం తమాషాడుతున్నారా? గత ప్రభుత్వము ఏం చేస్తుందంటే కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కొని మళ్ళీ కొన్ని అమ్మి ఇవన్నీ గిజ్బిజ్ చేసి పెట్టేశారు. సో దానిపైన అప్పులు లావ్ అయిపోయి ఆ అప్పుల భారాన్ని మోయలేని పరిస్థితి, డెట్ ట్రాప్ అంటారు, దాంట్లో ఉంది. సో మనం అందరినీ అడిగాం దీని నుంచి ఎలా బయట వెళ్ళాలి అని, పడాలని అందరినీ అడిగాం. కొందరు ప్రైవేటైజ్ చేస్తే బాగుంటుంది, కొందరు డెట్ ఇప్పుడు నువ్వు ఆ డెట్ తీసేసి ఆ డెట్ ఇస్తే ఎవరు కూడా తీసుకునేవాళ్ళు లేరు. సో కొందరు నిపుణులు ఉంటారు, వారిని ఏం చెయ్యగలుగుతాం, దీనికి ఆల్టర్నేటివ్స్ ఏంటి మీరు కొంచెం పరిశీలించి క్యాబినెట్కి చెప్తే క్యాబినెట్ ఒక నిర్ణయానికి రావచ్చు. నిర్ణయానికి వచ్చేస్తే ఆ నిర్ణయం మనం అమలు చేయవచ్చు.